అంతరిక్షంలో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో సన్నద్ధం. నింగిలోకి ఈరోజు శ్రీహరికోట నుంచి PSLV C-59 ప్రయోగం. సుప్రీంకోర్టులో అనూహ్య సంఘటన. CEC, EC విచారణ నుంచి వైదొలిగిన CJI. పుష్ప 2 రిలీజ్కు లైన్ క్లియర్. చివరి నిమిషంలో విడుదలను ఆపలేమన్న హైకోర్టు. తెలంగాణ, హైదరాబాద్లకు కిషన్ రెడ్డి ఏం తెచ్చారన్న రేవంత్. విదేశాల తరహాలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని హామీ. ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. 27 రోజుల్లోనే 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేశామన్న పొంగులేటి. ప్రజలు బాగుపడ్డం బీఆర్ఎస్కి ఇష్టం లేదా? ప్రతిపక్షాల కుట్రను తిప్పికొట్టాలని భట్టి పిలుపు. గంగ పాలన సభలో రసభాస. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులను నిలదీసిన కార్పొరేటర్ లలిత. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. చంద్రబాబు సతీమణి భువనేశ్వర్చే ట్రైసైకిళ్లు, దుప్పట్లు పంపిణీ. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ ఏకలవ్య విద్యార్థుల ఆందోళన. నార్త్ ఇండియా ఉపాధ్యాయులతో ఇబ్బందులు పడుతున్నామన్న ఆవేదన. గత ప్రభుత్వంలో భూములు లాక్కునే ట్రెండ్. బియ్యం భూదందాలను అరికడతామన్న చంద్రబాబు. ఇవాళ పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం. పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, భర్తీపై కీలక చర్చ. సేవలను అడిగి తెలుసుకున్న టీటీడీ చైర్మన్. శ్రీశైలంలో సామాన్య భక్తులకు పెద్దపీట. VIP బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఈవో ప్రకటన. రాజ్యాంగ కళలు కొత్త చట్టాలతో సాకారం. న్యాయ సంహిత సమగ్రమైందన్న మోడీ. యూపీ సంభల్ అల్లర్లపై లోక్సభలో రచ్చ. దాడుల వెనక బీజేపీ హస్తం ఉందన్న అఖిలేష్. వాయిదాలు కొనసాగితే వీకెండ్లలో కూడా సమావేశాలు. సభ సజావుగా సాగడం లేదని ఎంపీలను హెచ్చరించిన స్పీకర్. రేపు మహారాష్ట్ర బంగ్లాలో ఇస్కాన్ మద్దతుదారులపై కుట్రలు. చిన్మయ ఖబర్దార్. మిలిటెట్ సంస్థకు ట్రంప్ వార్నింగ్. భారత్ చైనా సంబంధాలు మెరుగుపడ్డాయి. 95వ లోక్సభలో విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడి. అయోధ్యలో ఆలయాల పెండింగ్ వర్క్స్ కంటిన్యూ. పలు టెంపుల్స్ ఫోటోలు రిలీజ్ చేసిన ఆలయ నిర్మాణ ట్రస్ట్.